So, hi, hello, namaste, welcome back to Cycling Vlogs. So, light కొంచెం సెటప్ చేసుకున్నాం. So, this is completely this video. Of course, నేను దీని ముందు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను రిగార్డింగ్ ద ఫ్లాగ్. దిస్ ఈజ్ ఆన్ ద సేమ్ కాస్ట్యూమ్, సేమ్ డే డిజైన్ చేస్తున్నాను. సేమ్ డే రికార్డ్ చేస్తున్నాను ఒక దాని తర్వాత ఒకటి. So, this is about my personal thing, completely very personal thing. Like, if you think about some more society, like సొసైటీ గురించి మనం ఎంతో కొంత ఆలోచించాలి. ప్లీజ్ లైక్ దీన్ని ఏమంటారంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. సో వెన్ ఆర్ యూ లివింగ్ ఇన్ ఎ సొసైటీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను ఫ్లాగ్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేశాను దీనికన్నా ముందు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ లైక్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ వాంటెడ్ టు డొనేట్ మై ఆర్గన్స్. ఐ నో లైక్ ఇదేం పెద్ద విషయం కాదు, బట్ మనం ఎప్పుడు చనిపోతామో మనకు కూడా తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ రైడ్ ఏ బైక్. మై బైక్ ఇస్ R15 which I will ride around 120 or 130 at highways. Maximum 100 అయితే మినిమం మెయింటైన్ చేస్తాను నేను. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ బ్యాడ్ టు మీ అండ్ మన బాడీ అనేది మట్టిలో కప్పేస్తాను అనమాట. సో ఇన్ దిస్ కేస్ యూఆర్ నాట్ లివింగ్, అక్కడికి నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ కెన్ సేవ్ అదర్స్ లైఫ్, అదెలా అంటే లైక్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అనేవి డొనేట్ చేస్తే ఒక 8 లైఫ్స్ బతికేయచ్చు అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో వాట్ ఆర్ ద ఆర్గాన్స్ విచ్ వీ కెన్ డొనేట్. జస్ట్ allow me a minute. So this is yeah. So if you can donate your liverలో పార్ట్ డొనేట్ చేయొచ్చు, కిడ్నీస్ డొనేట్ చేయొచ్చు, లంగ్స్ డొనేట్ చేయొచ్చు, ఇంటెస్టైన్ డొనేట్ చేయొచ్చు, ప్యాంక్రియాస్ కూడా డొనేట్ చేయొచ్చు. దిస్ ఈస్ కమింగ్ టు ఆర్గాన్స్. కమింగ్ టు టిష్యూస్ వచ్చేసి బోన్, హార్ట్ యొక్క వాల్స్ ఉంటాయి కదా అవి, స్కిన్, ఐస్, కార్టిలేజ్, బ్లడ్ వెసల్స్. సో వీటిని మీరు ఈ టిష్యూస్ని డొనేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ విల్ సేవ్ అరౌండ్ 8 పీపుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అనేది లివర్ ప్రాబ్లం ఉంది. సో యువర్ లివర్ కెన్ బీ యూస్ఫుల్ టు సేవ్ హిస్ లైఫ్. హియర్ 1. కిడ్నీ ప్రాబ్లం, ఒకవేళ కిడ్నీ నీ ఒక 2 కిడ్నీస్ ఒక్కొక్కరికి ఇచ్చామనుకోండి, ఇక్కడ 3 మెంబర్స్ సేవ్ అయిపోయారు. హార్ట్ 4 మెంబర్స్, లంగ్స్ ఇష్యూ ఉంటే వారికి లంగ్స్ డొనేట్ చేస్తే 5 మెంబర్స్, ఇంటెస్టైన్ డొనేట్ చేస్తే 6 మెంబర్స్ అండ్ ప్యాంక్రియాస్ డొనేట్ చేస్తే 7 మెంబర్స్. If you take ice, it will be 8 members. So in this way, you will be able to save 8 lives if something happens to you. I don't want to say that type of bad things to you. Like మనకి ఏదన్నా కావాలని మనమైతే కోరుకోము, బట్ సమ్టైమ్స్ ఇట్ మే హ్యాపెన్. మనకనే కాదు, మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ. నథింగ్ ఈజ్ పర్మనెంట్ గైస్. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏదో ఒకటి అవుతుంది అండ్ వీ విల్ బీ ఆల్సో గోయింగ్ టు డై, రైట్? మనం ఎవరం కూడా అమరులం అయితే కాదు. సో ఎట్ సమ్ ఏజ్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీ విల్ ఆల్ డై. బట్ మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతికి ఉండాలంటే దేర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ ఆర్గాన్ డొనేషన్. ఓకే, సో ఆర్గాన్ డొనేషన్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే లైక్ నాకు చాలా రోజుల నుంచి ఆర్గాన్స్ డొనేట్ చేయాలన్న థాట్ ఉండేది, బట్ ఐ నెవర్ గాట్ ఏ ప్రాపర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్ గైస్. లైక్ ఐ జస్ట్ సర్చ్డ్ ఇన్ గూగుల్. ఐ యూజ్ టు గెట్ సమ్ డీటెయిల్స్ అబౌట్ యశోదా హాస్పిటల్ ఆర్ సంథింగ్ అండ్ ఎవన్ డిడ్ మెనీ రీసెర్చ్. యాక్చువల్గా నేను లాస్ట్ నా బర్త్డే విచ్ వాజ్ Jan 11, 2024 అప్పటికే మనం రీసెర్చ్ చేసాం, బట్ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. అండ్ అలానే రీసెర్చ్ చేసిన నాకు 1 వీక్ బ్యాక్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దొరికిందనమాట ఫర్ డొనేటింగ్ అవర్ ఆర్గాన్స్. సో ఆలోచించాను, చాలా టైమ్స్ ఆలోచించాను. అండ్ ఎస్ గైస్, లైక్ ఆన్ మేకింగ్
the 78th Independence Day special in my life. I donated my organs at around 2 or 3 p.m. in the 2 or 3 a.m. in the morning of 15th August 2024. So this is the proper date and time when I donated my organs. So if you can see, మీకు సర్టిఫికేట్ కూడా చూపిస్తాను అన్నమాట. సో దిస్ ఈజ్ మై ఆర్గన్ డొనేషన్ ప్లేట్ సర్టిఫికేట్. నేను డిస్ప్లే చేస్తాను లైక్ రైట్ సైడ్లో. అండ్ దిస్ వీడియో ఇస్ మెయిన్లీ లైక్ నేనేమో గొప్ప పని చేశానని కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్గన్ డొనేషన్. సో ఆర్గన్ డొనేషన్కి అయితే మనకి వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆర్ ఎనీ ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఏ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ యూ కెన్ ఆల్సో డొనేట్ ద ఆర్గాన్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను తీసుకున్న డెసిషన్ నాతోటే కాకుండా మై బ్రదర్ అండ్ మై మామ్ ఆల్సో సపోర్టెడ్ అండ్ దే ఆల్సో డొనేటెడ్ దేర్ ఆర్గాన్స్. సో I just want to go through the details like here. For donating your organs, you just need to visit Notto website. It's notto.gov.in. So this is official website, or else you will, if you search NOTTO and search it, enter NOTTO and search it. So it is completely related to organs and tissues related. దాని మీద ఉన్న డిపార్ట్మెంట్ యొక్క గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. You will be getting, now you can see the screen recording of my laptop where I registered. So usually what you need to do is you need to go to this website and open the web page. వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అన్నమాట. సో వాట్ ఈస్ దట్ ఇంటర్ఫేస్ అంటే లైక్ ఫస్ట్ ఇంటర్ఫేస్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్ని నువ్వు డీటెయిల్స్గా ఎంటర్ చేయాలన్నమాట. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే you need to click on verify. Then you will be getting OTP to Aadhaar registered mobile number. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ప్లస్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ కాంటాక్ట్ నెంబర్. సో కాంటాక్ట్ నెంబర్ని నువ్వు ఎంటర్ చేయాలన్నమాట. సో వన్స్ యూ ఆర్ డన్, ఇట్ విల్ లాగిన్ యువర్ ప్రొఫైల్ టు ద వెబ్సైట్. వన్స్ యూ ఆర్ డన్ విత్ ద లాగిన్, ఇట్ విల్ ఆస్క్ యూ ద బేసిక్ డీటెయిల్స్ లైక్ వాట్స్ యువర్ మదర్ నేమ్, వాట్స్ యువర్ ఫాదర్ నేమ్, యువర్ బ్లడ్ గ్రూప్, అండ్ హౌ యూ గాట్ టు నో దిస్ information. Like ఈ వెబ్సైట్ గురించి నీకు ఎలా తెలిసిందంటే యూ కెన్ చూస్ Notto డైరెక్ట్లీ. అండ్ దెన్ యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ ప్రిఫరెన్సెస్, లైక్ యూ వాంట్ టు డొనేట్ ద ఆర్గాన్స్ ఆర్ డొనేట్ ద టిష్యూస్. సో దీన్ని నువ్వు డిసైడ్ అయిపోయి ఐ డొనేటెడ్ మై ఆర్గాన్స్ అండ్ ఆల్ టిష్యూస్ వితౌట్ ఎనీ సింగిల్ థాట్. దెన్ యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇన్ కేస్ ఆఫ్ నీకు ఏమైనా ఎమర్జెన్సీ అయింది, నీవు వెరిఫై చేసుకున్నారు, లైక్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఆధార్ కార్డ్, వాళ్ళు కూడా కన్సర్న్ హాస్పిటల్ చెక్ చేసుకున్నారు. సో ఎట్ దట్ టైం డొనేషన్కి వాళ్ళు ఇంటిమేట్ చేయాలన్నమాట. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నువ్వు మీ మదర్ది కావచ్చు, ఫాదర్, బ్రదర్, ఏ రిలేషన్కైనా నువ్వు ఎమర్జెన్సీ కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఇంకో సేమ్ బ్లాక్ ఉంటుంది వేర్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఉంటుంది. సో వీ నీడ్ టు క్లిక్ యాజ్ సేమ్ యాజ్ ద ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు చెక్ యువర్ ప్రొఫైల్ కంప్లీట్లీ అండ్ దెన్ యూ నీడ్ టు గివ్ ఎ కన్సెంట్ స్టేటింగ్ దట్ యు ఆర్ అగ్రీయింగ్ ఫర్ డొనేటింగ్ యువర్ ఆర్గన్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ డన్. సో వన్స్ యూ క్లిక్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, నీకు అడ్రస్కి ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా మొత్తం అది డిస్ప్లే అవుతుంది రైట్ సైడ్లో. అండ్ యూ నీడ్ వన్స్ ఇట్ ఈస్ డన్ యూ విల్ గెట్ ఏ సర్టిఫికేట్ like this. So this is my organ donation certificate which I have done it on 78th Independence Day. So this is how I showed my patriotism or something. నా వర్షన్లో ఇది నా patriotism అన్నమాట. So I didn't attended for the flag hosting on August 15th. I showed my patriotism like this by donating my organs. So kindly పనికి రాని విషయాల్లో అమౌంట్ పెట్టి లైక్ ఏదో మనం ఫ్లాగ్ హోస్ట్ చేయడానికి మరీ డెకరేషన్స్ చేసి మరీ చేయాల్సిన అవసరం లేదు. డూ విత్ ఎ మినిమమ్ అమౌంట్, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ హెల్ప్ ద సమ్వన్ లైక్ ఫుడ్ లేని వాళ్ళకు వీళ్ళకు జస్ట్ ప్రొవైడ్ సమ్ ఫుడ్. సో ఇట్ ఈస్ బెస్ట్ థాట్.
So don't spend many amount on unnecessary things. Just think as and థింక్ ఇన్ డిఫరెంట్ వేస్. లైక్ అందరూ ఆలోచించినట్టు కాదు, ఎంజాయ్మెంట్ కాదు. సమ్టైమ్స్ థింక్ అబౌట్ సొసైటీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ఫుల్ ఫర్ సమ్ పర్సన్స్. లైక్ ఏదేదో డిఫరెంట్ థింగ్ కాదు. This thoughts or this type of mentality which was created very few months ago, guys. Like, and it is highly influenced by one person, which is Pawan Kalyan. So అతను జన సైనిక్స్లో నేను ఒక మెంబర్ని. సో దిస్ ఈస్ వాట్ ఐ మీన్ టు సైజ్. అక్కడ ఆ థాట్స్ నుంచి నాకు ఈ థాట్ వచ్చిందనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జనసేనాని అండ్ జనసేన ఫర్ ఇన్స్పైరింగ్ మీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఏదో ప్రమోషన్ అనుకోండి గైస్, బట్ దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు యూ. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డొనేట్ యువర్ ఆర్గాన్స్, కైండ్లీ డైరెక్ట్లీ విజిట్ ఇట్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్, లైక్ ఇప్పుడు నువ్వు జాబ్ చేయకుండా, లైక్ యు ఆర్ రన్నింగ్ కాలేజ్లో ఉన్నా లేకపోతే దేంట్లో ఉన్నా, జస్ట్ టేక్ యువర్ పర్మిషన్. లైక్ ఆర్గన్ డొనేషన్కి మీ మమ్మీ డాడీ పర్మిషన్స్ తీసుకోండి. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే కన్విన్స్ చేయండి, కానీ డొనేట్ చేయకుండా మాత్రం ఉండకండి. బికాస్ వీ కెన్ సేవ్ సమ్ వన్స్ లైఫ్ బై డొనేటింగ్ అవర్ ఆర్గన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో, గైస్. సో బాదామి సెకండ్ పార్ట్ కావాలి, బట్ దిస్ వాజ్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్. సో అలా చేయాల్సి వచ్చింది. సో just wait for a couple of days and you will get the Badami part 2. And just don't forget to like, share and subscribe to Cyclone Vlogs. And మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఆర్గన్ డొనేషన్ ఉంటే వీడియో షేర్ చేసి వాళ్ళని డొనేట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.